హల్లెలూయా. ఈయనని కుడి చేతి పుత్రుడిగా చేసుకోయ్యా, రాజకుమారుడిగా మార్చుకో ప్రభా. మా పిల్లలు ఎవరైనా రాజులు అవ్వాల్సి వస్తే ఫస్ట్ ఈయన రాజుగా చేసే ప్రభా. మిగతా 11 మంది కూడా దర్జాగా తల్లి పొత్తిలో ఆడుకున్నారు, ఆనందంగా గడిచారు. అందరికీ అందమైన బాల్యం ఉంది, వీడికి మాత్రం ఏమీ లేదు ప్రభా. వీడిని కుడి చేతిలో పెట్టుకో మహాప్రభో, వీడిని రాజుగా చేసే నాయనా అని ప్రార్థన చేశాడు. సరే కొడుక, ఆయన పేరేంటి? ఆమేన్ అనువాడు అనండి అనేసాడు. ఆమేన్ అనేసాడు. అందరూ పుట్టి పెరిగి పెద్దవారై ఆనందపడుతున్నారు, సంతోషంగా జీవితం సాగిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రార్థన చేసిన యాకోబు చచ్చిపోయాడు. ఈ ప్రార్థన చేయుటకు కారకుడై చేయించుకున్న బెన్యామీను కూడా కొంతకాలానికి చచ్చిపోయాడు. చూస్తూ ఉండగానే ఐగుప్తుల వీరి బానిస కాలం 400 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పూర్తయిపోయింది. 40 సంవత్సరాల యాత్ర పూర్తయిపోయింది. న్యాయాధిపతుల కాలం 300 సంవత్సరాలు పూర్తయిపోయింది. సుమారు 780 సంవత్సరాలు పూర్తయిపోతుంది దగ్గర దగ్గర. ఈ లోపిసాయిలు వచ్చి మాకు కూడా రాజు కావాలి అన్నారు. సమయం అబ్బో అదే మహాపాపన, యెహోవా రాజ్యం చేయించున్నాడు, యెహోవా మన రాజు, మళ్ళీ ఇంకొకరు మళ్ళీ రాజు ఏంట్రా ధర్మాయ్ అన్నాడు. కుదరదు, అందరికీ ఉన్నాడు, మాకు కావాలన్నాడు. భయపడి బాధపడి మోకాలు లేచాడు. వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు కదా, నన్నే కదా, పెట్టే రాజువే. ఊరుకో ప్రభా, నువ్వు అలాగంటావేంటే? నీ స్థానంలో నిలబడేవాడు ఎవడు సార్ ప్రపంచంలో? యెహోవాయే రాజు, నీ ప్లేస్ ఎవడు భర్తీ చేస్తాడో? ఇంత బీభత్సంగా మాట్లాడాడు. లేదులేరా పెట్టే అన్నాడు. నాకైతే ఎంత ఆలోచించినంత చిక్కట్లా. నీ స్థానమును భర్తీ చేసేవాడేవాడి, నీ ప్లేసులో ఎవరిని పెట్టాలి కింగ్గా అంటే, రేపు 2 గాడిదలు పోతే ఎత్తుక్కోవడం చేతగా వస్తాడు అని పెట్టి అన్నాడు. ఆడేంటి నువ్వు బెటరా, నీకు ఎందుకో? ఈయన కాసుకొని కూర్చున్నాడు. వీడు వచ్చాడు. ఎవరు మాట్లాడతలేదు మీరు?